దావీదు మహారాజు మహాభక్తుడు ఒకసారి ఈ మాట అన్నాడు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను అనే మాట. 10,000 మంది వచ్చినప్పటికీ కూడా దావీదు భయపడు. దానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయన నీతికి ఆధారమగు దేవుడు ఆయనతో ఉన్నాడు అనే యొక్క విశ్వాసము దావీదుపై పూర్తిగా ఉన్నది. ఈరోజు మనము కూడా ఆ విశ్వాసం నడుద్దాం. దేవుని అశ్రేష్టమైన నామంలో అందరూ కూడా వందనాలు, శుభాది వందనాలు. ఈ దైవ దీవెన ఆధ్యాత్మిక వర్తమానాలకి మీ అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా పాడ్కాస్ట్ అనేది, అలాగే దైవ దీవెన ఆడియో మెసేజ్ మీ అందరికీ కూడా దీవెనకరంగా మారుతున్నాయి. దాన్ని బట్టి నేను దేవుని అన్ని విధాలు కూడా స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాలు నేరుగా మీ యొక్క మొబైల్స్లోకి రావాలనుకుంటే నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ రాసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా దేవుని వర్తమానాలు నేరుగా మీ మొబైల్స్లోకి వచ్చేస్తాయి. దయచేసి చూడండి, 8121333222 అనే నెంబర్కి మీ పేరు మీ ఊరు పెట్టండి. ప్రతి దినము కూడా దేవుని యొక్క వర్తమానాలు అంతాయి. మరొకసారి చెప్తున్నాను, 8121333222 33322. ఈజీగా ఉంది కదా. ఈ నెంబర్కి మీ పేరు మీ ఊరు పెట్టండి. ఖచ్చితంగా మీ నిమిత్తము ఆ ప్రత్యేకమైన ఆ యొక్క ఆ వాక్యాలు మీ మొబైల్స్కే పంపడం జరుగుతుంది. ఒకవేళ మీకు ప్రార్థన అవసరం కూడా ఉన్నట్లయితే ఈ నెంబర్స్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ నిమిత్తము మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో అందరూ కూడా దయచేసి కండ్లు మూసుకోండి. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవ, నీకే వేలాది వందనాలు స్తుతులు ప్రభువా. తండ్రి, మా జీవితంలో దావీదు చెప్పినట్టు 10,000 మంది మాపై మోహరించినను నువ్వు మాతో ఉంటావు ప్రభువా. ఎందుకంటే నీవు మా పక్షాన ఎల్లప్పుడూ కూడా కార్యములు చేసేవాడు ప్రభువా. మమ్మల్ని అనామకులుగా విడిచిపెట్టేవాడవు కాదు ప్రభువా. మమ్మల్ని హెచ్చించి మాకు బోధించి మాకంటూ ఒక మంచి శిఖరాన్ని ఏర్పాటు చేసే దేవుడవు నీవు ప్రభువా. మహనీయుడవు నీవు ప్రభువా. తండ్రి, మా జీవితంలో గొప్ప కార్యములు తలపెట్టండి. మా బ్రతుకులలో గొప్ప కార్యములు తలపెట్టండి ప్రభువా. నీ మహిమ, నీ కృప, నీ దయ, నీ జాలి ప్రతి ఒక్కరిపై ఉంచి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి జీవితాన్ని నింపుతావు నమ్ముచూ స్తుతిస్తూ మమ్ములను నీ ఆత్మతో నడిపించమని యేసయ్య వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యం పైన శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఈ వాక్యం మీ అందరికీ కూడా దీవెనకరంగా మారుతుందని చెప్పి నమ్ముచూ ఉన్నాయి. చూద్దాం బైబిల్స్ అందరూ కూడా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యము చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యము చూసినట్లయితే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏటి కలుగుతుందట? గొప్ప బహుమానము. సాధారణంగా నీకు అలాగే మాకు కూడా ఇష్టమైనవి, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఇష్టమైనది ఏంటంటే గిఫ్ట్స్. అంటే బహుమానాలు చాలా ఇష్టపడుతూ ఉంటాం. పిల్లలు సాధారణంగా బర్త్డే కోసం ఎందుకు వెయిట్ చేస్తారంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఏ బహుమానం ఇస్తారనో, వాళ్ళ స్నేహితులు ఏ బహుమతులు తెస్తారనో, వాళ్ళ ఇరుగు పొరుగు వారు ఎలాంటి బహుమతులు ఇస్తారని చెప్పి పిల్లలు, యవ్వనస్తులు, టీనేజర్స్, యంగ్స్టర్స్ అందరూ కూడా దానికోసమే చూస్తూ ఉంటారు. గమనించండి, విశ్వాసాన్ని మన జీవితంలో కూడా దేవుడు బహుమానం ఇస్తాడు. విశ్వాసాన్ని మన జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప బహుమానాలు ఏర్పాటు చేస్తారు. అది ఏంటంటే మన ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి, లోకపరమైన జీవితంలో శిఖరానికి మనం తాకడం. ఎప్పుడైతే దావీదు అనేవాడు దేవుని యందు ఆత్మీయంగా ఎదుగుతున్నాడో, ఆత్మీయంగా దావీదు ఒక శిఖరానికి ఎక్కాడు. రెండోదిగా దావీదును లోకపరంగా కూడా దేవుడు ఒక శిఖరానికి ఎక్కించాడు. అలాగనే మనకు కూడా దేవుడు ఒక గొప్ప బహుమానాలు ఏర్పాటు చేస్తాడు. మనకు కూడా దేవుడు ఒక గొప్ప బహుమానాలు ఏర్పాటు చేసి మన దీవెనికి మనలను కర్తలుగా మారుస్తాడు. అయితే ఈ బహుమానాలు పొందాలంటే మనము కొన్ని విషయాలు చేయాలి. ఫ్రీగా వచ్చేదండి దేవుని దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఫ్రీగా రాదు. దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. కొన్ని విధులు విధానాల్లో ఉంటే ఖచ్చితంగా మనము ఆ బహుమానాన్ని పొందుకోగలం. అయితే మనం ఎలాగును ఉంటే మనకి దేవుని నుంచి ఒక గొప్ప బహుమానం వస్తుంది. మన జీవితాలు ఎలాగుంటే మనకి దేవుని నుంచి గొప్ప బహుమానాలు వస్తాయి. 3 విషయాలు ఈ దినమును మీ అందరితో తెలియజేసే ప్రయత్నము చేస్తాను కనుక జాగ్రత్తగా నీ యొక్క వర్తమానాల్ని ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నాను. వాక్యము చూద్దాం. అదే హెబ్రీ పత్రిక 35వ వాక్యం చూసినట్లయితే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఏటి విడిచిపెట్టద్దు అంటున్నాడు? ధైర్యమును విడిచిపెట్టద్దు అంటున్నాడు. గమనించండి, చాలా మంది
వాళ్ళ యొక్క కష్ట సమయంలో, వాళ్ళ యొక్క ఇబ్బంది సమయంలో, వాళ్ళ యొక్క శోధనకరమైన సమయంలో దేన్ని ఎక్కువ విడిచిపెడతారు తెలుసా? ధైర్యాన్ని విడిచిపెట్టేస్తారు. చిన్న అనారోగ్యం వచ్చింది అనుకోండి, అమ్మో! చిన్నది ఏవైనా మనకి శ్రమ కలిగిందంటే, అమ్మో! మాకు ఏదన్నా చిన్న బాధ వచ్చింది, మనకి ఏదైనా చిన్న బాధ వచ్చింది అనుకోండి, అమ్మో! ఏమైపోతాదో, ఎలాంటి పరిస్థితులు అయిపోతాయో, నా పిల్లోడు ఇప్పుడు ఇంటికి వచ్చేసాడు, నా కుమార్తె ఇంటికి వచ్చింది, వీళ్ళకి పిల్లలు పుట్టరేమో అని చెప్పి భయము పడుతూ ఉంటారు. గమనించండి, దేవుడు ఎవరికి బహుమానం ఇస్తాడంటే, భయమును ఎవరైతే విడిచిపెడతారో, ధైర్యముగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని కలుగు చేస్తాడు. నీ యొక్క ధైర్యమును విడిచిపెట్టకు. ఏదన్నా కూడా ధైర్యంగా వెళ్ళు, ధైర్యముగా ఎదుర్కో, ధైర్యముగా మాట్లాడు, ధైర్యంగా ప్రతి ఒక్క సమస్యను నువ్వు సమాధానం తెచ్చుకో, ధైర్యంగా ప్రతి ఒక్క అడుగు ముందుకు వేసిన ఎడల దేవుని ఒక గొప్ప బహుమానం పొందుకుంటావు. ఎందుకు అధైర్యపడిపోతున్నావు? ఏదో జరిగిపోద్దానో, ఏదో అయిపోద్దానో, ఏదో నా బ్రతుకు తలకిందులైపోతున్నాయి. ఏమీ అవ్వదు. నీ ప్రభు నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు నీతోనే ఉన్నాడు. మన దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు కనుక మనం ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఎంత పెద్దదైనా అది యొక్క ఆ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ కావచ్చు, లేకపోతే ఆ యొక్క వ్యాపారములు కావచ్చు, ఏది కుటుంబ సమస్య పెద్దదైనప్పటికీ కూడా నా ప్రభు యందు మీరు ధైర్యం కలిగి వెళ్ళినట్లయితే ఆ బహుమానము దేవుని కలుగు చేస్తాడు. మనం బైబిల్ ఎక్కువగా సహసాధారణంగా ఎవరిని ఉదాహరణగా తీసుకుంటామంటే దావీదు గారినే ఉదాహరణగా తీసుకుంటాం. దానికి గల కారణము ఆయన జీవిత యొక్క చరిత్ర మా యొక్క క్రైస్తవ్యానికే చాలా గొప్ప ఉదాహరణగా నిలిచున్నాడు. దావీదు జీవితంలో ఎప్పుడైతే కొన్ని పరిస్థితులు చేయిచారుతున్నాయో అలాంటి సమయంలో దావీదు కొన్ని విషయాలు బయటికి పడవలసి వచ్చింది. అంటే యెరూషలేము నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత తను నమ్ముకున్న వాళ్ళు దాదాపు 600 మంది దావీదుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అయితే దావీదు తన యొక్క 600 మంది కుటుంబీకులు, తన 600 మంది పురుషులు దావీదుని వెంటబడి వచ్చారు. అయితే ఆ పురుషులందరూ కూడా దావీదు వెంటే వస్తున్నారు. స్త్రీలు అనగా ఈ 600 మంది భార్యలు, పిల్లలు, తర్వాత దావీదు యొక్క భార్యలు, పిల్లలందరూ కూడా ఒక స్థలంలో పెట్టారు. అక్కడ ఆ స్థలం పైన అమాలేకులు దాడి చేశారు. ఎవరు దాడి చేశారు? అమాలేకులు దాడి చేశారు. దాడి చేసి వాళ్ళ ఆస్తులను పట్టుకెళ్ళిపోయారు, వాళ్ళ యొక్క పశువులను పట్టుకు వెళ్ళిపోయారు. మరి ప్రాముఖ్యంగా ఆడపిల్లలను, పిల్లలను సైతము కూడా వాళ్ళందరూ కూడా లాక్కుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయము తెలిసిన దావీదుకి 600 మందికి తిరిగి వెళ్ళి వాళ్ళ యొక్క స్థలాన్ని చూసినట్లయితే పిల్లలు లేరు, భార్యలు లేరు, పశువులు లేరు, అన్ని కూడా కోల్పోయారు. ఇంకా రోడ్డు మీద పడిపోయారు. అలాంటి సమయంలో ఈ దావీదు చుట్టూ ఉన్న 600 మంది రాళ్ళు రువ్వి దావీదుని చంపేద్దాం అనుకున్నారే. ఈ దావీదు గడి వల్లరా మనకి శ్రమలు, ఈ దావీదు అనేవాడు ఉండడం వల్లే అమాలేకీలు మనపై దాడి చేశారు, ఈ దావీదు అనేవాడు ఉండడం బట్టే మన బ్రతుకులు ఇలా తయారైపోయి అన్న సమయంలో దావీదు భయపడిపోయి దుఃఖముతో పడిపోయిన సమయంలో ఏం చేశారు ఒక్కసారి చూడండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వాక్యము చూసినట్లయితే దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులు బట్టి తమ కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరు బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు? దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు. ధైర్యము విడిచిపెట్టలే. ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడంటే, ప్రభువా, తండ్రి, రాజా, నువ్వు ఉన్నావు ప్రభువా అని చెప్పి దావీదు దేవుని బట్టి ధైర్యం పొందాడు. ఆ ధైర్యమును విడిచిపెట్టలేదు కనుక దావీదు ఏదైతే పిల్లలను, ఆస్తులను, తర్వాత తన 600 మంది ఆ పురుషులతో భార్యలు అందరినీ కోల్పోయాడో, మీరు ఆ కింద వచ్చిన అంతా కూడా చదివినట్లయితే పోయినవన్నీ కూడా మళ్ళీ దావీదుకి దేవుడు తిరిగి సమకూర్చి ఒక గొప్ప బహుమానాన్ని ఏర్పాటు చేశాడు. దావీదు కోల్పోయినవన్నీ తిరిగి రావడానికి గల మూల కారణం ఏంటి తెలుసా? ధైర్యమును విడిచిపెట్టలేదు. దావీదు దేని బట్టి ధైర్యంగా ఉన్నాడు? నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే యొక్క ధైర్యముతో దావీదు ముందుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు కూడా దేవుని యందు ఒక గొప్ప బహుమానము, దేవుని యందు ఒక గొప్ప దీవెన, దేవుని యందు ఒక గొప్ప కార్యములు చూడాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడనే ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యమును విడిచిపెట్టకండి, భయము కలిగి ఉండకండి, ధైర్యముగా ఎదుర్కోండి. ఎవరితోనన్నా మాట్లాడిన ధైర్యముగా మాట్లాడండి. ఎవరన్నా మిమ్మల్ని ఎదురు మోసము చేసిన ధైర్యముగా మీ నోరు తెరచి మాట్లాడండి. అంతేగాని మౌనమైపోయి వాళ్ళు ఏదో చేసేస్తారనో, వాళ్ళు ఏదో అణిచి వేసేస్తారని చెప్పి మీరు అలాగని భయపడితే దేవునికి నచ్చదో.
ఎప్పుడైతే దావీదు పైన రాళ్ళు రువ్వి చంపుదాం అనుకున్నారో, అలాంటి సమయంలో దావీదు ఒకటే, నా దేవుడు ఉన్నాడు నాతో అని చెప్పి ధైర్యము కలిగి ఉన్నాడు. కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి దావీదుకి దేవుడు సమకూర్చగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు అలాగనే చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆ రీతిగానే చేస్తాడు. నువ్వు చేయవలసిందే తెలుసా? ధైర్యమును విడిచిపెట్టకండి. మొట్టమొదటిగా మన జీవితంలో గొప్ప బహుమానం మనం పొందుకోవాలంటే ధైర్యమును విడిచిపెట్టకుండా మనం ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప బహుమానాలు పొందుకోగలం. రెండోదిగా, మన జీవితంలో గొప్ప బహుమానాలు పొందుకోవాలంటే, మన జీవితంలో గొప్ప బహుమానాలు రావాలి అంటే మనం చేయవలసిన రెండో పని చూద్దాం. దయచేసి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దయచేసి తెరవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యము చూసినట్లయితే, క్రీస్తేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేని యొద్దకట? గురి యొద్దకే. రెండోదిగా, దేవుని యందు మనకు గొప్ప బహుమానము మనం పొందుకోవాలి అంటే మనము గురి యొద్దకే పరిగెత్తాలి. గురి యొద్దకు కాకుండా అటు పరిగెడెత్తనండి, ఇటు పరిగెడెత్తనండి, అలాగను పరిగెట్టేస్తానని చెప్పేసి కాదు, గురి యొద్దకే. ఉదాహరణకి, నీకు ఆ ఉద్యోగము కావాలి, ఆ బహుమానము దేవుని నుంచి పొందుకోవాలంటే ఆ దృష్టి ఉద్యోగం వైపు ఉండాలి తప్ప వేరే వాటిపై ఉండకూడదు. అందుకని మీకు ఇంకా అర్థము కావాలంటే 17వ వాక్యము చూసినట్లయితే, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరిమై ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టు చూడుడి. ఎవరు పోలి నడుచుకోమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? నన్ను పోలి నడవండి, ఎందుకంటే నేను క్రీస్తు పోలి నడుచుచున్నాను కనుక. మీరు అనుకోవచ్చు, గురి యొద్దకు పరిగెట్టడానికి క్రీస్తు వలె నడవడానికి అసలు సంబంధం ఏముందండి? ఉదాహరణకి, లోకంలో బ్రతికేటప్పుడు చాలా మంది కూడా, కొంతమంది ఒక బృందం వాళ్ళు తయారవుతారు. ఎంతో మంది మనకి ఒక ఆత్మీయ సహోదరులు దూర ప్రాంతం నుంచి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఏంటి, నాకు ఒక పని చెప్పాడండి, ఆ పని ఏమొంచి డబ్బులు తీసేసుకుని నీకు ఇక్కడికి వస్తే డ్రైవర్గా ఉంటావు అని చెప్పేసి నన్ను ఎక్కడో ఎడారిలో పరిస్తారండి, నన్ను అక్కడ పడిసేస్తున్నారండి, నాకు ఇక్కడ టార్చర్ చూపిస్తున్నారండి, అంట్లు తోమిస్తున్నారండి, నన్ను కొడుతున్నారని చెప్పి చాలా మంది కూడా డబ్బులు తీసేసుకుని డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దాని తర్వాత అనేక మంది కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నారు, గవర్నమెంట్ జాబులకి ఏమొంచి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిన వాళ్ళు అనేక మంది. ఇంతకు ముందు భారతదేశంలో అతిపెద్ద కష్టమైన టఫెస్ట్ ఎగ్జామ్ ఏదంటే యూపీఎస్సి, అంటే కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే ఆ యొక్క స్టాండర్డ్ ఎగ్జామ్. ఆ యొక్క దానికి చేరాలి అంటే ఆ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్లో అసలు చీటింగ్ అనేది ఉండదు, అంత కష్టంగా ఉంటుంది. అలాంటిది అందులో కూడా చీటింగ్లు చేయడం మొదలు పెట్టారండి. అంటే దేనికి మరిగేశారు మొత్తం అందరూ కూడా? ఆ యొక్క డబ్బుకి, అసహ్యంగా ఆస్తులకి. వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క డబ్బున్న వాళ్ళకు చక్కగా వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారో అది మోసమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గురి యొద్దకు పరిగెట్టేటప్పుడు మీరు నన్ను పోలి నడుచుకొనుడి, అనగా నీతిగా వెళ్ళండి, యథార్థవంతులుగా వెళ్ళండి, తప్పుడు మార్గాలు దయచేసి ఎంచుకోకండి, అసహ్యమైన మార్గాలు దయచేసి ఎంచుకొని ప్రభువును మోసపరిచే రీతిగా మీరు వెళ్ళవద్దు. జాగ్రత్తగా వాక్యం వింటున్నారా? ఈరోజు ఎవరైతే గురి యొద్దకు పరిగెడుతున్నారో వాడికి 10 లక్షలు ఇచ్చేస్తే నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేస్తుందండి. వద్ద, కష్టపడి చదువు, కష్టపడి చేయి, ప్రయత్నం చేయి, గురి యొద్దకు నేను సాధించగలని చెప్పి పట్టుదల కలిగి ఉండు. అంతేగాని ఆడికి 10 లక్షలు ఇచ్చేస్తే నాకు ఉద్యోగం ఇచ్చేస్తుంది, నాకు ఆడికి ఇది ఇచ్చేస్తే నాకు ఆ ఉద్యోగం వస్తుంది, ఆ వ్యాపారం ఎలాగైపోద్ది అని చెప్పి తప్పుడు వాటికి వెళ్ళకండి. నేను నీతిగా వెళ్ళాలి, యథార్థవంతులుగా వెళ్ళాలి. గమనించండి, నీతిగా వెళ్ళిన వారిని, యథార్థవంతులు వెళ్ళి వాడిని దేవుడు స్థిరపరిచేస్తాడు. వీరో చాలా మంది కూడా ఒక అనుమానం రావచ్చు, ఎందుకండి పాస్టర్ గారు నీతిగా వెళ్తే ఏం ప్రయోజనం, యథార్థంగా వెళ్తే ఏం ప్రయోజనం? ఆసాపు వలె చాలా మంది కూడా అన్న మాటలు ఏంటంటే, పాస్టర్ గారు వాళ్ళు చూడండి, వాళ్ళు మోసగాలండి, వాళ్ళ బ్రతుకులు ఎంత బాగున్నాయో, వాళ్ళు రోజు సినిమాలకు వెళ్తారండి, వాడి ఒక బతుకు చూడండి ఎంత చక్కగా ఉందో, వాడు ఎంత పాపములు చేస్తారు, నా ముందే అసహ్యమైన పనులు చేస్తారు పాస్టర్ గారు, వాడి జీవితం చూడండి ఎంత హాయిగా ఉన్నాడో, నేను నీతిగా నడుస్తున్నాను, ప్రార్థనతో నడుస్తున్నాను, వాక్యముతో ఆధారపడి నడుస్తున్నాను, అయినా నా బ్రతుకు ఇలాగే ఉంటుందని చెప్పి మీలో చాలా మందికి సందేహాలు రావచ్చు. గమనించండి, దావీదు అనే నీతిపరుని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు?
సింహాసనం రాజుగా తీసుకెళ్ళిపోయాడు. దాదాపు 50 సంవత్సరాలు పైగా దావీదు స్థిరపడిపోయాడు. అక్కడ నుంచి దిగలే. ఎవడి తరం కూడా కాలే. ఎంతమంది ఫిలిస్తీన్లు, అమాలేకీలు, అమోనీలు, ఎబూసీలు అంతమంది దాడి చేసినప్పుడు కూడా దావీదు స్థానాన్ని దేవుడు దించలేదు. ఎందుకంటే దావీదు నీతిమంతుడు కనుక. యోసేపు అనేవాడు ఎప్పుడైతే అన్ని కష్టాలు అనిపించాడో, కష్టాలు అనిపించిన తర్వాత నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, ఒక ఒక స్త్రీ ఏమొచ్చి పాపము చేస్తానంటే నేను ఎంత పెద్ద పాపము చేయనని చెప్పి పారిపోయిన వాడుగా నీ పరిశుద్ధతను కాపాడుకున్నాడు కనుక దేవుడు ఆ యోసేపుని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు? ప్రధానమంత్రిగా దేవుడు తీసుకెళ్ళి పెట్టేశాడు. తన యొక్క నీతి ప్రధానమంత్రి స్థానం పట్టుకెళ్ళిపోయింది. ఈరోజు నీ నీతి, నీ యథార్థత, నీ యొక్క పట్టుదల, నీ యొక్క ప్రార్థనా జీవితం, నీ వాక్యానుసరమైన జీవితము నిన్నొక శిఖరానికి ఎక్కిస్తుంది. దాన్ని దించే తరము ఎవడి వల్ల కూడా కాదు. మధ్యకాలంలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ అని చెప్తున్నాను కదా, ఒక అమ్మాయి మహాతల్లి, ఆవిడ పేరు మర్చిపోయాను కానీ ఆవిడ గారు ఏమొచ్చి డబ్బులు ఇచ్చి మొత్తం అని మేనేజ్ చేసింది. మేనేజ్ చేసిన తర్వాత నాకు ఇది కావాలి, నాకు అక్కడికి ఎప్పుడైతే యూపీఎస్సీ మొత్తం ఆ కలెక్టర్ ఎగ్జామ్ పాస్ అయిపోయిందో, ట్రైనీస్గా ఒక రాష్ట్రానికి పంపిస్తే నాకు ఇది కావాలి, నాకు ఈ కారు కావాలి, నాకు సెపరేట్ రూమ్ కావాలి, అది కావాలి అంటుంటే ఎవరైతే పెద్ద ఆయన ఉంటాడో, పెద్ద కలెక్టర్ ఉంటాడో, ఆయనకి ఆ డౌట్ వచ్చింది. ఏంటి ఇన్ని మాటలు చేస్తుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. మొత్తం అంతా ఆవిడ కోసం వెరిఫికేషన్ చేస్తే ఈవిడ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని, అంటే తప్పుడు డాక్యుమెంట్లు పెట్టుకుని ఈవిడ యూపీఎస్సీ అనగా కలెక్టర్ అయిపోయిందని చెప్పి ఆమె ఉద్యోగం నుంచి పీకేశారు. మోసం ఎప్పుడు కూడా చిరకాలు ఉండిపోదు. కానీ నీతిగా ప్రభు వల్ల యథార్థంగా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినట్లయితే దావీదు, యోసేపు, తర్వాత హిజ్కియా ఎలాగైతే వాళ్ళందరూ కూడా స్థిరపడ్డారో నా ప్రభు నిన్ను కూడా స్థిరపరిచేస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ధైర్యమును విడిచిపెట్టకూడదు. రెండోదిగా గురి యొద్దకే పరిగెట్టాలి. మూడోదిగా చూద్దామండి, చివరిగా దయచేసి చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యము చూద్దాం. దయచేసి చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యంలో భక్తిహీనుని సంపాదన వానిని మోసము చెయ్యును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొందును. భక్తిహీనుడి యొక్క సంపాదన వాడిని మోసము చేస్తుంది. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. ఈరోజు అదే మాట చెప్తున్నాడు. నీతిగా బ్రతుకువాడు శాశ్వతమైన దాన్ని దేవుడు ఇస్తాడు. ఏంటండి నీతిగా బతికితే ఎవరికి లాభం అండి? ఈ రోజుల్లో చాలా మంది చెప్పే పెద్ద మాట ఏంటంటే, మంచికి రోజులు మీరు సూపర్ అండి లేవండి. మంచికి అసలు రోజులే లేవు పాస్టర్ గారు. మంచిగా నడిస్తే ఎవడ పట్టించుకుంటాడండి? మంచిగా వాక్యము చెప్తే ఎవడ పిలుస్తాడండి? అది చేస్తే ఇది చేస్తే అబద్ధాలాడి మోసాలు చేస్తే కానీ మనుషులు నమ్మట్లేదని చెప్పి నీతిగా బ్రతికేస్తున్నామండి. అయినా కూడా మాకు ఏమీ లేదండి. గమనించండి, వాక్యం అదే చెప్తుంది. ఏంటంటే భక్తిహీను సంపద వానిని మోసము చెయ్యను. భక్తిహీనుడికి ఎవడైతే తప్పుడు మార్గంలో డబ్బును సంపాదిస్తాడో వాడి దగ్గర డబ్బు ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే వాడు మోసపరమైన మార్గంలోంచి వచ్చాడు కనుక. చాలా మంది డ్రగ్స్ అమ్మేసి మోసాలు వచ్చేసి డబ్బులు సంపాదిస్తారు. వాడికి అది చిరకాలం ఉండిపోద్దా? అప్పులు పాలు అయిపోతారు. ఆ విషయం వాడికి తెలియట్లేదు. వేరే వాటి దొంగతనం చేసి డబ్బులు సంపాదించేస్తారు. వాడికి చిరకాలం ఉండిపోద్దా? అప్పులు పాలు అయిపోతాడు. ఈ యొక్క భారతదేశంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ యొక్క అధినేత విజయ్ మాల్యా, మీ అందరికీ చాలా మంది తెలిసే ఉండారు. వాడు దాదాపు ఎస్బీఐ బ్యాంక్ దగ్గర 5,000 కోట్ల రూపాయలండి. మామూలు కాదు, ఇంకా ఎక్కువ అంటున్నారు. మరి నాకు తెలియదు కానీ, సరిగ్గా ఫిగర్ నాకు తెలియదు కానీ 5,000 కోట్ల రూపాయలు మోసం చేసి వెళ్ళిపోయేటండి. ఇప్పుడు ఏమొచ్చి ఆ లండన్లోనో ఇంగ్లాండ్లోనో తిరుగుతున్నాడు. ఎంత దౌర్భాగ్యవంతుడంటే అతనికే సెపరేట్ ఒక ఎయిర్లైన్స్ ఉన్నది. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో పడ్డాడంటే ఇప్పుడు ఆయనే ఇంకో ఎయిర్లైన్స్ లో ప్రయాణం చేసే దుస్థితిలో, ఒక ట్రైన్ లో ప్రయాణం చేసే దుస్థితిలో పడిపోయాడు. ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు? ఒక ఏరోప్లేన్ లో ఆయనకంటూ ప్రైవేట్ జట్లు ఉండేవి. కానీ ఇప్పుడు లండన్ లో సాదా సీదమైన ఒక ట్రైన్ లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏడు చేసింది వాడి యొక్క భక్తిహీనుడి యొక్క సంపద, మోసమైన సంపద వానిని భయంకరంగా దిగజారేటట్టు చేసింది. కష్టపడి సంపాదించండి. ఆ కష్టపడి మీరు ఏదన్నా మీరు కానీ చక్కగా కలిగి ఉన్నట్లయితే ఏదన్నా నా ప్రభు నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తాడు. ఎంత పెద్దవని నీ ప్రభు నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తాడు. వాక్యము చెప్తుంది, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందుతాడు. నీతిని విత్తండి అనగా వాక్యమును, యథార్థతను, పరిశుద్ధతను మీరు విత్తినట్లయితే శాశ్వతమైన బహుమానాలు దేవుడు మీకు కలుగు చేస్తాడు.
మీకు దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలా? ఈరోజు దేవుని యొక్క బహుమానం మీరందరూ కూడా ఆశిస్తున్నారా? అయితే మీరు 3 పనులు చేయాలి. ఏంటంటే ధైర్యమును విడిచిపెట్టకూడదు, రెండోదిగా గురి యొద్దకే పరిగెట్టాలి, మూడోదిగా నీతిని విత్తువారిగా ఉండాలి. ఈ 3 దయచేసి చేయండి. ఖచ్చితంగా ఈ నెలలో అనగా రాబోతున్న నెలలో దేవుడు ఒక గొప్ప బహుమానం దేవుడు మీకు కలుగు చేయను గాక. కళ్ళు మూసుకున్నామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా రాజా, నీకే వేలాది వందనాలు స్తుతులు ప్రభా. తండ్రి, చెప్పబడిన వాక్యం ఇప్పుడు ఏదైతే ఉందో ప్రభా, ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడేలాగా సహాయం దయచేయండి అయ్యా. ధైర్యమును విడిచిపెట్టద్దన్నావు ప్రభా, గురి యొద్దకే పరిగెట్టమన్నావు ప్రభా, నీతిని విత్తేవారిగా ఉండమన్నావు ప్రభా. తండ్రి, ఈ రోజు మేము ఆ రీతిగా ఉండుచుండగా ప్రభా, ఈ రోజు మేము ఆ రీతిగా నడుచుచుండగా ప్రభా, ఈ రోజు మేము ఆ రీతిగా మా యొక్క జీవితం యొక్క ప్రవర్తన మార్చుకొనుచుండగా దయచేసి మా జీవితంలో రావాల్సిన గొప్ప బహుమానాలు మేము పొందుకొనులాగా సహాయం దయచేయండి ప్రభా. అద్భుత కార్యములు చేయండి, ఆశ్చర్య కార్యములు చేయండి ప్రభా. నీ మహిమ గల మేలులతో ప్రతి ఒక్కరిని కూడా నింపండి ప్రభా. ఈరోజు ఎవరైతే ప్రాముఖ్యమైన పని ప్రారంభిస్తున్నారో ఆ పని సఫలమవులాగన, ఈరోజు ఎవరైతే పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్నారో ఆ వివాహ దినములు వాళ్ళు దీవించి, వారి యొక్క పుట్టినరోజు దీవించి వాళ్ళ దినములు అధికమవులాగన, అలాగే ఎవరైతే అప్పుల భారంతో బాధపడుతున్నారో విడుదల పొందుకునేలాగన, ఎవరైతే కష్టాలతో బాధపడుతున్నారో విడుదల పొందుకునేలాగన, అనారోగ్యముతో ఎవరైతే బాధపడుతున్నారో విడుదల పొందుకునేలాగన సహాయం దయచేయండి ప్రభా. నీవు అన్ని విధాలా కూడా అద్భుతములు చేసేవాడు ప్రభా, ఇవన్నీ విధాలా కూడా ఆశ్చర్యకార్యములు చేసేవాడు ప్రభా. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఈ వాక్యాన్ని ఎవరైతే విని గైకొనబోతున్నారో వాళ్ళ జీవితంలో గొప్ప మార్పులు వాళ్ళు చూడుకునేలాగిన సహాయమును దయచేయమని, ఈ రోజంతా కొన్ని నీవే తోడు నడిపించమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. ధైర్యమును విడిచిపెట్టకండి, ధైర్యమును విడిచిపెట్టకండి. అలాగే గురి యొద్దకే పరిగెట్టండి, నీతిని విత్తువారుగా ఉండండి. దేవుని యొక్క గొప్ప కార్యం మీరు ఖచ్చితంగా సదాకాలం పొందుకుంటారు. గమనించండి, ఈ వాక్యాలను అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవారు ఉంటారు కనుక మరి కష్టపడి వాక్యాలు మేము రికార్డ్ చేస్తున్నాం. దయచేసి వాక్యాలని మరి అనేక మందికి పాడ్కాస్ట్ కావచ్చు, దైవదిన ఆడియో మెసేజ్ కావచ్చు, అనేక మందికి ఫార్వర్డ్ చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. అలాగనే మా పరిచయం మీరు ఎవరైనా ప్రోత్సహించాలనుకుంటే ఎవరైతే పాడ్కాస్ట్ వీక్షిస్తున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 81213333 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఒకవేళ ఎవరైతే ఆడియో మెసేజ్ వింటున్నారో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ గుప్పులు విప్పి మాకు సహకరించవలసిందిగా మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ.